Okay, done. So now my requirement is I want to calculate the annual salary and deduct 10% of income tax from the annual salary. ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి దయచేసి. ఓకే, ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంది? ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ది యాన్యువల్ శాలరీ అండ్ డిడక్ట్ 10% ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ ద యాన్యువల్ శాలరీ. ఫర్గెట్ అబౌట్ సీక్వెల్, ఫర్గెట్ అబౌట్ ఫంక్షన్స్, అన్ని మర్చిపోండి. జనరల్గా మీరు ఏం చేస్తారు? ఒక యాన్యువల్ శాలరీ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం కావాలా? ఫస్ట్ ఇన్పుట్ చెప్పండి నాకు మీరు. ఎనీవన్? మంత్లీ శాలరీ. వెరీ గుడ్. సో అంతే కదా, ఒక మంత్కి ఎంత వస్తే తెలిస్తేనే కదా దానికి ఇయర్లీ శాలరీ ఏంటనేది. మంత్లీ శాలరీ ఇంపార్టెంట్. ఓకే, మంత్లీ శాలరీ తెలిసింది, తర్వాత యాన్యువల్ శాలరీ ఎలా? మొత్తం ఇయర్ కి చేయాలి. అంటే ఏం చేయాలి? ఇంటూ 12 సార్. ఇంటూ 12. ఓకే, ఇంటూ 12 చేస్తే వెరీ గుడ్, వీ విల్ గెట్ యాన్యువల్ శాలరీ. ఇప్పుడు యాన్యువల్ శాలరీలో నుంచి 10% ఎట్లా? యాన్యువల్ 100 యాన్యువల్ శాలరీలో నుంచి నేను 10% మైనస్ చేయాలి ట్యాక్స్. సో ఇది నా యాన్యువల్ శాలరీ కదా, రైట్? దిస్ ఈజ్ మై యాన్యువల్ శాలరీ మైనస్ 10%. అంతే కదా? ఈ వచ్చిన దాంట్లో 10% ఎంతో కనుక్కోవాలి, ఆ తర్వాత దాన్ని ఇందులో నుంచి మైనస్ చేయాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మెయిన్ కీ ఏంటి మనకు? మంత్లీ శాలరీ. ఇది ఒక్కటి తెలిస్తే మనము లాజిక్ తోటి ఇది తెలుసుకోగలము, లాజిక్ తోటి ఇది తెలుసుకోగలము. గెటింగ్ మై పాయింట్? సో లెట్ us ట్రై టు సీ దాట్. ఎవరైనా చెప్తారా ఫంక్షన్ సింటాక్స్? క్రియేట్ ఫంక్షన్. క్రియేట్ ఫంక్షన్. ఓకే, get annual salary. ఓకే, గెట్ యాన్యువల్ శాలరీ. నువ్వు చెప్పొద్దయ్యా గోపాల్, యూ కీప్ సైలెంట్. అదర్స్, ఐ వాంట్ సమ్ వన్. నేను అడిగిన వాళ్ళే చెప్పాలి. ఏం నాగార్జున చెప్తావా? ప్రసన్న చెప్పమ్మా. Prasanna, you want to give it a try or not? Okay. Manisha? బ్రాకెట్స్ ఓపెన్ చేసి మంత్లీ @monthly salary. Okay. monthly salary. Next. Integer. Salary కి ఇంటీజర్ వస్తుందా? Decimal. సార్ Decimal. డెసిమల్. ఓకే, 10,5 ఏదో ఇద్దాం, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అమ్మా. రిటర్న్ వాల్యూ. ఏంటి రిటర్న్? మీరు అట్లా చెప్పొద్దు నాకు, మీరు నేను ఏం రాయాలో అది చెప్పండి. రిటర్న్స్ వర్కర్. ఓకే, రిటర్న్స్ డెసిమల్ వాల్యూ. డెసిమల్ రిటర్న్స్ డెసిమల్. ఎందుకంటే రిటర్న్స్ అదేం చేస్తుంది? రిటర్న్ శాలరీయే కదా రిటర్న్ చేసేది, దాని డేటా టైప్ ఏంటి? ఇదే కదా. ఓకే, గుడ్. నెక్స్ట్. ఇది కామన్ యాజ్ బిగిన్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దీన్ని శాలరీ అనేది రిటర్న్ చేసిన తర్వాత మనం మంత్లీ శాలరీ ఇంటూ యాన్యువల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి?
ఇప్పుడు ఈ మంత్లీ శాలరీని ఇంటూ 12 చేస్తే ఏమిస్తుంది? 12 చేయాలి. యాన్యువల్ ఏమిస్తుంది? శాలరీ. ఈ యాన్యువల్ ఇది ఇంటూ 12 చేస్తే ఒక వాల్యూ వస్తుందా? ఆ Yes. వాల్యూని హోల్డ్ చేయాలంటే నీకు ఒక వేరియబుల్ కావాలి. సో యూ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్. డిక్లేర్ యాన్యువల్ శాలరీ. డిక్లేర్ యాన్యువల్ శాలరీ, దాని డేటా టైప్ డెసిమల్ 10,5. గుడ్ జాబ్. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు? ట్యాక్స్ అమౌంట్ కావాలి కదా. 10% ట్యాక్స్ ఎంతో మనకు Declare. కావాలి. ఆ వాల్యూని కూడా ఇది హోల్డ్ చేయాలంటే దెన్ అగైన్ డిక్లేర్ ట్యాక్స్ అమౌంట్. సో అగైన్ డెసిమల్ 10,5. ఓకే. నెక్స్ట్ మనకి యాన్యువల్ శాలరీ వచ్చింది, ట్యాక్స్ శాలరీ వచ్చింది, ట్యాక్స్ అమౌంట్ వచ్చింది. ఫైనల్గా ఏం కావాలి? యాన్యువల్ శాలరీలో నుంచి ట్యాక్స్ అమౌంట్ తీసేస్తే ఫైనల్గా వచ్చే అమౌంట్ ఏమంటాం? నెట్ శాలరీ. అంతేగా? అంతే Yes. కదా. మనకు మంత్లీ శాలరీ తోటి ఏం చేసాం? యాన్యువల్ శాలరీ కనుక్కున్నాం. ఆ తర్వాత ఏం చేసాం? యాన్యువల్ శాలరీలో నుంచి ఈ ట్యాక్స్ అమౌంట్ తీసేయాలంటే ట్యాక్స్ అమౌంట్ ఎంతో కనుక్కోవాలి ఫస్ట్. అవునా? ఆ ట్యాక్స్ అమౌంట్ హోల్డ్ చేయడానికి ట్యాక్స్ వేరియబుల్, యాన్యువల్ శాలరీని హోల్డ్ చేయడానికి యాన్యువల్ శాలరీ వేరియబుల్. ఇప్పుడు యూ వాంట్ టు షో ద నెట్ శాలరీ. యూ వాంట్ టు డిడక్ట్ 10% కాబట్టి యాన్యువల్లో నుంచి ట్యాక్స్ అమౌంట్ తీసేస్తే ఫైనల్ అమౌంట్ ఏదొస్తుందో అదే మన నెట్ శాలరీ. కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ అనదర్ వేరియబుల్ టు హోల్డ్ దట్ నెట్ శాలరీ. గట్ ఇట్? సో ద సేమ్ డేటా టైప్. ఓకే. నౌ ఓకే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మంత్లీ శాలరీ వచ్చింది. డిక్లేర్ చేశాం కదా. ఇప్పుడు అన్ని ఒకే దగ్గర రాయొచ్చా? ఇలా డిక్లేర్ ప్రతి దానికి రాయాలా? ప్రతి వేరియబుల్ కి సపరేట్ గా డిక్లేర్ చేయాలమ్మా. ఏ వేరియబుల్ ఆ వేరియబుల్ సపరేట్ డిక్లేర్ చేయాలి. ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని సపరేట్ గా డిక్లేర్ చేయాలి. ఎస్ ఎస్. ఎనీ డౌట్? ఇక్కడ వరకు క్లియరా? అందరూ ఇక్కడ వరకు క్లియరా? సార్ Yeah. ఇన్పుట్ డిక్లేర్ సార్ చెప్పండి. ఇన్పుట్ డిక్లేర్ చేసే దగ్గర మంత్లీ శాలరీ తీసుకున్నాం కదా సార్. అట్లా అక్కడ ఇన్పుట్ ఓకే, అవుట్పుట్ మెన్షన్ చేసే దగ్గర నెట్ శాలరీ తీసుకోవాలి. ఎక్కడ? ఫస్ట్ ఇన్పుట్ గెట్ యాన్యువల్ శాలరీ దగ్గర ఇన్పుట్స్ తీసుకున్నాం కదా సార్. మంత్లీ శాలరీ, మంత్లీ @మంత్లీ శాలరీ అని తీసుకున్నాం కదా. అయితే అక్కడ అవుట్పుట్ దగ్గర మళ్ళీ తీసుకోవాలి కదా సార్. నెట్ శాలరీ అవుట్పుట్ దగ్గర ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం? ఇక్కడ అవుట్పుట్ ఎందుకు? అవుట్పుట్ ఏం డిక్లేర్ చేయాల్సిన పని లేదు. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు క్రియేట్ ఫంక్షన్ లో ఓన్లీ ఇన్పుట్ పారామీటర్స్ తీసుకుంటాం. ఫంక్షన్ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ ఇన్పుట్ పారామీటర్స్. మన అవుట్పుట్ మొత్తం డిక్లేర్ అవుట్పుట్ పారామీటర్స్ అవసరం లేదు దీనికి. ఆ మనీష్ అడిగినట్టు గుడ్ క్వశ్చన్ అమ్మా. యూ కెన్ డిక్లేర్ అన్ సింగిల్ డిక్లేర్ ఆల్సో. ఇదేనా కదమ్మా నీ క్వశ్చన్? ఎస్ సార్, ఇది. ఓకే, లెట్ us see now. ఇప్పుడు ఏంటి? నాకు మంత్లీ శాలరీ వచ్చింది. ఫస్ట్ నా టార్గెట్ ఏంటి? యాన్యువల్ శాలరీ కనుక్కోవాలా. ఓకే, అదే కదా ఫస్ట్ వేరియబుల్. సో నౌ సెట్ యాన్యువల్ శాలరీ. ఏంటి యాన్యువల్ శాలరీ? ఇదే కదా లాజిక్. మంత్లీ శాలరీ ఇంటూ 12 అంతేనా? ఇజ్ ఈక్వల్ టు మంత్లీ శాలరీ ఇంటూ 12 అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇది క్లియరా? Yes, sir. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద 10% ఆఫ్ ద ట్యాక్స్, రైట్? సో నెక్స్ట్ ఏంటి? సెట్ ట్యాక్స్ అమౌంట్
ఇజ్ ఈక్వల్ టు యాన్యువల్ శాలరీ ఎంత వస్తే శాలరీ ఇంటూ 0.10 అంతే కదా. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇప్పుడు 10% అంటే ఏంటమ్మా? సెంట్ అంటే ఏంటి? ఐడియా ఉందా ఎవరికైనా? సెంట్ అంటే 100. 10%. పర్ మీన్స్ వాట్? 10%. 10/100 అంటే ఎంత వస్తుంది? 10 వస్తుంది. 10 వస్తుందా? 0.1 0.1 సారీ 0.1 వస్తారు. ఏ ఊర్లో అన్న 10? 0.10, రైట్. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ ద యాన్యువల్ శాలరీ. ఫస్ట్ ఈ 180 లైన్ అర్థమైంది అందరికి? Yes, Ram. పక్కా చెప్పండి, నాకు 1% డౌట్ ఉన్నా అడగండి. ఎస్ సార్. సో Yes, sir. యాన్యువల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు మంత్లీ శాలరీ ఇంటూ 12. రేపు పొద్దున ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మీరు ఇక్కడ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ ఇక్కడికి వస్తుంది, ఇంటూ 12 చేస్తుంది, ఫైనల్ వాల్యూ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది నెక్స్ట్? యాన్యువల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ శాలరీ 10,000 అనుకో, ఇంటూ 12 చేసింది అనుకో, హౌ మచ్? 12, 1,20,000. అవునా? అప్పుడు ఈ ట్యాక్స్ అమౌంట్కి ఏం చేస్తుంది? ట్యాక్స్ అమౌంట్ ఈ 1,20,000 తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది, ఇంటూ 0.10 పెడుతుంది, రైట్. అప్పుడు ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. అంతేనా? తెలుసు. ఓకే. ఇప్పుడు ఫైనల్కి ఇంకోటి ఏం కనుక్కోవాలి నేను? నెట్ శాలరీ కనుక్కోవాలి. నెట్ శాలరీ అగైన్ సెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చెప్పండి దీనికి నెట్ శాలరీకి ఇక్కడ ఏమొస్తుందో లాజిక్ చెప్పండి. యాన్యువల్ శాలరీ మైనస్ ట్యాక్స్. అది సింపుల్. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, మైనస్ దిస్ వన్. దట్స్ ఇట్. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ ఏం రాయాలి? రిటర్న్. ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నెట్ శాలరీ. నెట్ శాలరీ రిటర్న్ చేస్తాం. ఇట్ ఈస్ రిటర్నింగ్ నెట్ శాలరీ. అండ్ గుర్తుపెట్టుకోండి, బిగిన్ రాశారు అంటే కంపల్సరీ ఎండ్ ఉండాల్సిందే. క్లియరా? ఓకే. నేను కొన్ని చోట్ల గోన్ రాయడం చూసానండి, తర్వాత అది దేనికి? అంటే గో అని ఎందుకు రాస్తారంటే ఒకే స్టేట్మెంట్ లో మల్టిపుల్ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఉన్నప్పుడు గో అంటే ఏం లేదు, సింపుల్. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ రాశాను నేను, దీని తర్వాత నేను ఇంకో ఫంక్షన్ రాయాలనుకున్నాను అనుకో, నేను ఇక్కడ గో అని పెడతాను, నెక్స్ట్ దానికి వెళ్ళమని అర్థం, అంతకు మించి ఏం లేదు. గో అని పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. ఓకే. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ద ఫంక్షన్. Yes, now the function is created. I want to call this function. Okay, let us see whether that function is created or not. Get annual salary. This is created. Okay, now select no I'm in class. So ఇప్పుడు లెట్స్ సే మీరు ఇవ్వండి మంత్లీ శాలరీ ఇవ్వండి. లెట్స్ సే ఐ వాంట్ టు గివ్ 10,000 ఆర్ సరే ఇందాక చూసాం కదా మనం 10,000 ఇద్దాం. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఇక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి. అరిథమెటిక్ ఓవర్ఫ్లో ఎర్రర్ కన్వర్టింగ్ న్యూమరిక్ టు డేటా టైప్. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? డెసిమల్ 10,5 ఇచ్చాం కదా. సో 00 పెట్టండి, అదే 0.00. వై వాట్ హ్యాపెండ్? మంత్లీ శాలరీ 10,000. ఓకే,
arithmetic overflow error converting numeric to data type. 1 second guys. Hey, మీరు బయటికి వెళ్ళండి. Hey, your people go out. న్యూమరిక్ టు డేటా టైప్ అంటే ఇది డెసిమల్ లో ఉంది. న్యూమరిక్ అంటే ఓన్లీ డెసిమల్ ఉండకూడదు. డెసిమల్ లేకుండా కూడా ఎర్రర్ అదే వచ్చింది. ఇక్కడ ఇంట్ అని ఇచ్చాడా? ఇక్కడ ఇంట్ అని ఇచ్చాడు. దీన్ని మనము డెసిమల్ లాగా ఎక్కడ ఇంటని ఇచ్చాడు? ఇక్కడ డెసిమల్ కదా. Declare salary. One second. It should not behave like this. Get annual salary. It should come, but why this picture is coming? Arithmetic overflow and converting numeric to data type numeric. అసలు న్యూమరిక్ యాడ్ ఇచ్చాము మనం. 1 second guys. అంటే ఏది కదా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. Okay, maybe this 10,000, if you do this 12, it will become 120, 1,20,000, this one. Okay, maybe because ఈ precision అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11 మనం ఇక్కడ ఏమి ఇచ్చాము 10,5 ఇచ్చాము, బట్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ద లిమిట్. మేబీ దట్ కుడ్ బి వన్ రీజన్. లెట్ మీ ఆల్టర్ దిస్ వన్స్. 10,2 ఇస్తుంది. 10,2 కాదు, విల్ కీప్ సమ్వేర్ అరౌండ్ ఒక 15 పెడదాం, ఎందుకైనా సేఫ్ సైడ్. ఓవర్ఫ్లో అవుతుందంటుంది చూసారా. 1 second, 15,5 పెడితే మేబీ దిస్ ప్రాబ్లమ్ విల్ నాట్ అరైజ్. We will see that. Okay, I will just alter this. Okay, now we will try to execute. Yes, got it. ఎందుకు వచ్చిందో అర్థమైందా? అంటే ఏం లేదు, ఇప్పుడు చూడండి. డెసిమల్స్ తో 15 లెటర్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఇదిగోండి, ఇందాక మనం ఏమి ఇచ్చాము 10,5 ఇచ్చాము. అంటే ఏంటి, ప్రెసిషన్ కామ స్కేల్. ప్రెసిషన్ అనేది ఇది మొత్తాన్ని ప్రెసిషన్ అంటాం. అప్పుడు ఏమైపోతుంది 108. ఇక్కడ చూడండి, ఇవి 6 వచ్చాయి, ఇవి 5 వచ్చినాయి. సో దాని కెపాసిటీ ఎంత 10. టోటల్ ఈస్ 10. ఆఫ్టర్ దిస్ పాయింట్ ఈస్ 5, దట్ ఈస్ ఓకే. బట్ నౌ దిస్ ఈస్ ఎక్సీడింగ్ ద లిమిట్, ద టోటల్ ఈస్ కమింగ్ 11. సో మనం 10 ఇచ్చాం కాబట్టి అందుకు అది తీసుకోలేకపోతుంది. సో మీరు అనుకోవచ్చు ఇన్ని అవసరం లేదనుకుంటే, ఇన్ని జీరోస్ అక్కర్లేదనుకుంటే సింపుల్గా యూ కెన్ రీప్లేస్ దట్ విత్ 15,2 ఆర్ ఎల్స్ 10,2 పెట్టినా సరిపోతుంది. ఇదిగోండి, సో నా ఇదిగో ఇప్పుడు 10,2 అయిపోయింది మొత్తం. నేను మళ్ళీ 10,2కి తీసుకొచ్చాను, చేసేసాను. నెక్స్ట్ ఐఎమ్ సెలెక్టింగ్. సి, బికాస్ ఇది రెడ్యూస్ అయింది,
కాబట్టి ఇది మొత్తం 10 ఎక్సీడ్ అవ్వలేదు కాబట్టి మనకి ఇట్ ఈస్ గివింగ్. ఇప్పుడు చూడండి ప్రాక్టికల్గా మనం మంత్లీ శాలరీ ఎంత ఇచ్చాము 10,000 ఇంటూ యాన్యువల్ శాలరీ అంటే ఎంత ఇంటూ 12, సో దట్ ఈస్ గోయింగ్ టు బి 1,20,000. 10,000లో 10% అంటే ఎంత, సారీ 120లో యాన్యువల్ శాలరీలో 10% ఇంటూ 0.10. సో మీరు చూడండి 1200. సెలెక్ట్ 1,20,000 ఇంటూ 0.10 ఎంత వచ్చింది 12,000 వచ్చిందా 12,000. సో దిస్ ఈస్ ద ట్యాక్స్ అమౌంట్, దిస్ ఈస్ ద యాన్యువల్ అమౌంట్. సో నౌ ఐ వాంట్ టు సీ ద నెట్ సాలరీ. సెలెక్ట్ what is that 1,20,000 minus 12,000 as net salary అంట నేను as net salary. You see, you got it, 1,08,000. అదేనా మనకు కూడా వచ్చింది. ఈ ఫంక్షన్ కాల్ చేస్తే అదే వస్తుందా? క్లియరా? సింపుల్, ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ఎ వెరీ ఈజీ వే. ఏం లేదు, నా ఇన్పుట్ పారామీటర్ నేను 10,000 ఇక్కడ ఇస్తున్నా. అప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఈ 10,000 అనేది ఈ యాన్యువల్ శాలరీ క్యాలిక్యులేషన్లోకి వెళ్తుంది. యాన్యువల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు మంత్లీ శాలరీ అంటే ఎంత 10,000 ఇంటూ 12, ఇట్ విల్ బి 1,20,000. అగైన్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద ట్యాక్స్ అమౌంట్. ట్యాక్స్ అమౌంట్ ఎంత, యాన్యువల్ శాలరీ ఇంటూ 0.10, 10% అంటే దిస్ విల్ క్యాలిక్యులేట్ ద tax amount. Now what is the net salary? The annual salary minus tax salary is nothing but net salary. So final గా ఏం రిటర్న్ చేస్తుంది, net salary రిటర్న్ చేస్తుంది. ఓకే, ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మల్టిపుల్ డేటా టైప్స్ వాడచ్చా సార్? అంటే ఒక వ్యార్క్యారు, ఒక డెసిమల్ అట్లా ఫంక్షన్ No. క్రియేట్ ఫంక్షన్ చేసి. స్కేలార్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఏంటి డెఫినేషన్, ఇట్ మస్ట్ రిటర్న్ ఎ సింగిల్ వాల్యూ. ఓకే సార్, ఓకే. Okay, either it could be an integer value, or it could be a date value, or it could be a date time, or it could be a salary. ఏదైనా సరే, it could be a single value. స్కేలార్ వాల్యూ డెఫినేషన్ okay, sir. రాసుకోలేదా? Where is that scalar value definition? Scalar value function, that returns a single value of a specific data type. అర్థమైందా? సింగిల్ okay, వాల్యూని sir. Okay, మాత్రమే thank you. రిటర్న్ చేయగలుగుతుంది, మల్టిపుల్ వాల్యూస్ ని రిటర్న్ చెయ్యదు. ఓకే సార్. ఇక్కడ వరకు క్లియర్ అయితే ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఎనీ అదర్ డౌట్స్? I'll give 1 minute for the doubts. రామ్, ఇది ఈ ఫంక్షన్ రియల్ టైమ్ లో హౌ ఆఫెన్ వి యూస్ నార్మల్ గా అంటే యూస్ చేస్తూ ఉంటాము. వెరీ రేర్ టు బి ఆనెస్ట్. ఎక్కువ స్టోర్డ్ ప్రొసీజర్స్ వాడతారు. ఫంక్షన్స్ అనేది చాలా 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 రేర్ కేసెస్. బట్ రేపొద్దున ఎప్పుడైనా మీరు వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా ఎక్కడైనా ఈ ఫంక్షన్ తగిలింది అనుకో, యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఆ పొజిషన్ లో ఉండాలి. అరే ఇది ఇప్పుడు నేను చెప్పలేదు అనుకో, ఇది రియల్ టైంలో రాదు కదా అని నేను చెప్పను. రేపు పొద్దున కనపడింది అనుకో, ఇది మీ టీమ్మేట్నే ఎవడన్నా అడుగుతావు, ఏంది బ్రో ఇది ఏందో కొత్తగా ఉందంటారు. అరే ఇది ఫంక్షన్, ఇది కూడా తెలియదా నీకు అంటాడు. నీకు ఏమైపోతుంది, తల కొట్టేసినట్టు అయిపోద్ది కదా, నన్ను అమ్మనా బూతులు తిడతారు కదా. బి ఆన్ లైన్ ఫర్ అ మినిట్, ఐమ్ గెటింగ్ ఎ కాల్. బావా అవునా, ఆయన కాడికి పోయి తెచ్చుకుందాం, లేకపోతే లైన్ లో ఉండు, పెడుతున్నాగు. ఆయన లైన్ లో తీసుకుంటున్నా. జస్ట్ 10 minutes.
ఆడు ఆ పొద్దున ఇస్తానన్నాడా ఆడ పవన్ ఫ్రెండ్ చెప్పిండా ఆ, సాయంత్రం అంటుండా సరే సర్లే ఇంకే వెయిట్ చేద్దాం ఏం చేస్తాం పవన్ వాళ్ళు వచ్చిరా చేదినా చేతులు వేసుకుంటారు ఓయ్ ఆగు అన్నా మీ షాప్ ఓపెన్ ఉందా ఇక్కడ మన ఎంఎస్ఆర్ కి బియ్యం కావాలి మరి అదేం పరిస్థితి నువ్వేమో అప్పుడు వస్తానంటివి మరి రాలేదు ఏది నేను మా వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నీ షాప్ లొకేషన్ పెడతావు నాకు పెట్టినవా సరే వీళ్ళు అక్కడికి పోతారు పోయిన తర్వాత రేట్ ఎట్లా మరి ఆ సరే అక్కడికి పోయి ఫోన్ చేస్తాడులే 1150 మేము ఆల్రెడీ 1100కే తెస్తుంటే నువ్వు 1150 అంటున్నావు అవునన్న ఆ రోజు నేను ఆ రోజు చెప్పినా కదా నీకు 1100కి ఇస్తున్నా అంటే 1100కి తెస్తున్నాను అంటే నువ్వేమన్నావు నువ్వేమన్నా 42 లెక్క ఇద్దామన్నావు కదా హలో ఒక నిమిషం అన్నా నేను కట్ అయినట్టుంది సరే నేను ఆ షాప్ లొకేషన్ పెడితే ఒకసారి అక్కడికి పో బావా మీరు తెచ్చే బియ్యము ఎంత చెప్తున్నాడో చూసి నాకు ఫోన్ చేయి ఓకే ఓకే Okay, sorry. Yeah. So clear about the scalar valued function. Any Yeah. doubts? Yeah. ఇది మనకి అంటే ఫర్దర్ గా ఎలా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నాము అంటే కోడింగ్ పరంగా ఇది యూజ్ చేయాలి అని మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు see that is what I'm trying to tell you. ఇప్పుడు రియల్ టైంలో ఏదైనా ఇప్పుడు చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు సో బేస్డ్ ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు లెట్స్ సే ఒక బ్యాంక్ ఉందమ్మా ఎగ్జాంపుల్ ఇప్పుడు వాడు ఏమంటాడు ఇఫ్ ఐ వాంట్ టు పాస్ లేదంటే రిపోర్ట్లో ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం మనం ఒక క్వైరీ రాసిస్తే రిపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు రిపోర్ట్స్ తయారు చేసి బిజినెస్ టీమ్కి ఇస్తారు సో ఇప్పుడు మీరు రియల్ టైంలో చూస్తే మీకు ఏదైనా ఏమంటారు డ్రాప్ డౌన్స్ ఉంటాయి సెలెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా ఇప్పుడు లెట్స్ ఏ ఇండియా సెలెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న స్టేట్స్ అన్నీ వస్తాయి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి అలాగా రేపొద్దున ఏదైనా రియల్ టైంలో ఇప్పుడు నీకు ఒక బ్యాంక్ ఉంది రిక్వైర్మెంట్ వాడు ఏమంటాడు ఐ వాంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ యాజ్ అ ఫిల్టర్ ఓకే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది నాకు ఫిల్టర్ కావాలి నథింగ్ బట్ దట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈజ్ అ ఇన్పుట్ పారామీటర్ ఓకే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇన్పుట్ పారామీటర్ ఇస్తే నాకు అందులో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ మొత్తం కావాలి అంటాడు రైట్ అప్పుడు దానికి నువ్వేం రాస్తావు ఫంక్షన్ ఇన్పుట్ పారామీటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ పారామీటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అని పెడతాం అంటే అప్పుడు ఏమైపోతుంది నువ్వు ఏదైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తావో ఇన్పుట్ పారామీటర్ కింద అదే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడికి వస్తుంది దాంట్లో ఉన్న కస్టమర్స్ అందరినీ చూపిస్తుంది వాడికి రిపోర్ట్లో ఇక్కడ మనం ఏదైతే వేర్ కండిషన్స్ ఫిల్టర్ చేస్తున్నామో క్వైరీస్లో రేపు పొద్దున ఇదే ఫిల్టర్ కండిషన్స్ రిపోర్ట్స్లో కనబడతాయి
ఇప్పుడు మీ అందరికి తెలుసు కదా, అంతెందుకు, ఎక్సెల్ షీట్ అందరికి ఐడియా ఉంది కదా. ఎక్సెల్ షీట్ లో ఫిల్టర్ ఆప్షన్స్ ఉంటాయా ఈచ్ కాలం మీద? ఆ ఫిల్టర్ ఆప్షన్ చేసినప్పుడు మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫిల్టర్ ఆప్షన్ లో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి కదా, అవునా కదా? సో దట్స్ హౌ ఇట్ ఈస్, అంతే. రేపు పొద్దున మీకు రియల్ టైంలో ఏదైనా అడుగుతారు, అడిగినప్పుడు సో నాకు ఇది పలానది కావాలి పలానది కావాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు థింక్, ఓకే వీడు ఒక రిపోర్ట్ అడుగుతున్నాడు, ఈ రిపోర్ట్ మనం ఎలా తయారు చేయాలి, ఎలా థింక్ చేయాలనేది దట్ యూ హ్యావ్ టు థింక్. అంతకుమించి ఏమి ఉండదు. సి ఇక్కడ మనం రాసేది, మీరు వెళ్ళి కొత్తగా రాసేది ఏమీ ఉండదు. మీరు అంత వరీ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఏ ఆబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది, దేని కాన్సెప్ట్ ఏంటి, ఇది మనం ఏది ఇస్తే అది ఎలా పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, స్టోర్డ్ ప్రొసీజర్స్ అని. ఓకే, దట్ ఈజ్ ఇంకా అదే మొత్తం సినిమా అంతా అదే ఉంటది. ఫంక్షన్స్ ఇవన్నీ ఏమి ఉండవు. ఓకే, సో యూ కెన్ కాల్ దిస్ ఫంక్షన్ ఇన్సైడ్ దట్ స్టోర్డ్ ప్రొసీజర్ ఆల్సో. ఒక స్టోర్డ్ ప్రొసీజర్ రాసి దాంట్లో నువ్వు ఈ ఫంక్షన్ ని కాల్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తుంది, ఆల్రెడీ ఉన్నదాన్ని మనం యూజ్ చేసుకోవాలి. స్టోర్ ప్రొసీజర్స్ ఇప్పుడు లెట్స్ సే స్టోర్డ్ ప్రొసీజర్ అనేది ఉంది అనుకో, దానికి ఒక ఇన్పుట్ పారామీటర్ ఉంటుంది. ఓకేనా, దీంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఇన్పుట్ పారామీటర్ ఉంది. ఓకే, నేనేం చేస్తా, దీంట్లో సెలెక్ట్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, దానికి ఇన్పుట్ పారామీటర్ ఐఎఫ్ఎస్సి కోడే ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, నేను ఈ స్టోర్డ్ ప్రొసీజర్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఇన్పుట్ పారామీటర్ ఇస్తానో అదే ఇన్పుట్ పారామీటర్ ఫంక్షన్కి వెళ్ళి ఈ స్టోర్డ్ ప్రొసీజర్ లో నుంచి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, డోంట్ వరీ. నేనేమంటున్నా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తే మీకు రేపొద్దున, ఇప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కుకుంటూ వెళ్తే రేపొద్దున ఒక 100 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత మీకేమీ ఆశ్చర్యం అనిపించదు. ఇంతే కదా, ఇంకో 100 ఫ్లోర్లు కూడా ఎక్కొచ్చు. మీకు నడవడం తెలిస్తే ఎంత దూరమైనా నడవగలుగుతారు. ఓకే, జస్ట్ టక్కా 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 ఒక 4 జంపులు చేస్తే ఆయాసం వచ్చి అక్కడే ఆగిపోతారు. రైట్, సో డోంట్ వరీ, విల్ గో వెరీ స్లో. టు బి ఆనెస్ట్, నాకు తెలిసి మన బ్యాచ్ స్టార్ట్ ఇట్స్ బిన్ 20 days. ఇంకొక 10 daysలో ఎస్క్యూఎల్ కోచింగ్ అయిపోగొడతారు బయట. ఓకే, వీఆర్ గోయింగ్ వెరీ స్లో. ఇంకా ఫంక్షన్స్ దగ్గరే ఉన్నాం. 20 days అంటే మీరు అర్థం చేసుకుని ఎంత స్లోగా వెళ్తున్నాను నేను అనేది. సో ఇట్ విల్ టేక్ అనదర్ 1 month టు కంప్లీట్ సీక్వెల్, బట్ స్టిల్ ఐఎమ్ గోయింగ్ వెరీ స్లో. ఓకే, నో వరీస్, వీ విల్ సీ వెరీ వెరీ నో, మెల్లగా వెళ్దాం, గట్టిగా నేర్చుకుందాం. అదొక్కటే కాన్సన్ట్రేట్ చేయండి మీరు. నేను ఇస్తాను మీకు, ఈ రోజు నేను ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తే మీకే అర్థమైపోద్ది, ఓహో ఫంక్షన్స్ ఎందుకు వాడుతున్నారు అనేది. ఓకే, can we see one more example, small example, only 15 minutes we have. So write a simple function to calculate the age. Okay, so create function, function name calculate age. Okay, calculate age. ఏముంటది దీనికి ఇన్పుట్ పారామీటర్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే? ఇంటీజర్స్. ఇంకా నీ డేట్ ఆఫ్, సరే డేట్ ఆఫ్ బర్త్. అది డేట్ ఆఫ్ బర్త్. దీని డేటా టైప్ ఏంటి? డేట్. ఓకే, ఇది ఏం రిటర్న్ చేస్తుంది? డేట్ రిటర్న్ చేస్తుందా? ఆలోచించండి. మీ ఏజ్ ఎంత అంటే ఏం చెప్తారు? ఇంటీజర్. ఎందుకమ్మా ఇంటీజరు? అది ఏజ్ అంటే ఎంత? వాట్ ఈస్ యువర్ ఏజ్ అంటే ఐఎమ్ 25, ఐఎమ్ 30, ఐఎమ్ 15 అంటాం కదా. సో ఆ నంబర్స్ ఏంటి? ఇంటీజరే కదా, రైట్? యాజ్ బిగిన్. ఇప్పుడు ఏం చేయాలి? డిక్లేర్. ఏం డిక్లేర్ చేయాలి?
వాట్ షుడ్ ఐ డిక్లేర్? ఏజ్ ఏజ్ ఏజ్. ఓకే, నెక్స్ట్ ఏంటి డేటా టైప్ ఏంటి? ఇంటీజర్ ఇంటీజర్. ఓకే, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏం చేయాలి? డిక్లేర్ తర్వాత సెట్ సెట్ @age. ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ కనుక్కోవాలంటే ఏ ఫంక్షన్ వాడాలి? డేట్ యు ఆర్ Date దేర్, of యు ఆర్ birth. దేర్. Amaravathi, you are there. టైమ్ Tell me. డేట్ డేట్ డిఫ్. గుడ్ జాబ్. అంతే కదా, ఈ రోజు నుంచి నీ బర్త్డే డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక్కుంటే నీ ఏజ్ వస్తుంది. ఓకే, డేట్ డిఫ్. ఇక్కడ ఏం చేయాలి? టుడేస్ డేట్ డేట్ టు డే బర్త్ డేట్ గెట్ డేట్ ఫస్ట్ మీరందరూ టుడేస్ డేట్ అసలు డేట్ డిఫ్ ఫంక్షన్ ప్రాక్టీస్ చేశారా? ఏం కావాలి డేట్ డిఫ్ కి? ఆర్గ్యుమెంట్స్ ఏం కావాలి? పారామీటర్స్ తీసుకుంటుంది. ఏం పారామీటర్స్ తీసుకుంటుంది అది? ఇయరా మంతా డేనా? ఇయర్ వైజ్ కావాలంటే ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? ఇయర్ కావాలంటే మంత్, కావాలంటే మంత్, డే ఇయర్స్. కావాలంటే అంతే కదా. 28 అంటే ఏంటి? 28 ఇయర్సే కదా. 28 మంత్స్ ఉంటుందా? yes. మీలో ఎవరికైనా 28 మంత్స్ ఏజ్ ఉందా? లేదు కదా. 28 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలి? డేట్ ఆఫ్ బర్త్ డేట్ అండ్ టుడేస్ Present. డేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ. ఇక్కడ టుడేస్ డేట్ 2 days ఏంటి? 2 days డేట్ కి ఏం వాడాలా? కరెంట్ గెట్ డేట్. గెట్ డేట్. గెట్ గెట్ డేట్. డేట్ ఓకే, రైట్. తర్వాత ఏం రాయాలి? రిటర్న్ రిటర్న్. ఏం రిటర్న్ చేస్తుంది? ఏజ్ ఏజ్. ఇట్ విల్ రిటర్న్ ఏజ్. నెక్స్ట్ ఎండ్. ఎండ్ వర్క్ అవుతుందా ఇది? చూద్దాం. ఓకే, నౌ సెలెక్ట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ వచ్చిందా ఇక్కడికి? వేర్ ఆర్ యూ? యా, యూ గాట్ దిస్ ఫంక్షన్. ఎస్. ఓకే, వాట్ ఈస్ ద ఇన్పుట్? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఎవరిదైనా. అమ్మాయిలు చెప్పొద్దు, మళ్ళీ ఏజ్ తెలిసిపోద్ది. ఎలాగో మీరు చెప్పరు కదా. అబ్బాయిలు చెప్పండి. 1999. ఇలా ఇస్తే వచ్చేస్తుందా? డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది అన్న. మంత్ మంత్ చెప్పు. మంత్ చెప్పాలి గోపాలరావు. 11th month. 7th మంతా? 11. ఓకే, కిడింగ్ గైస్, డోంట్ మైండ్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ డేట్ చెప్పు. 12th. 12th. ఓకే, ఇది పని చేస్తుందా లేదో? పని చేసిందా? 26 ఇయర్స్ వచ్చిందా? అవునమ్మా. ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది ఇప్పటికేనో క్లారిటీ వచ్చిందా? ఏంటో మీరు చేయాల్సిన ప్రాక్టీస్ నేను చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది ఇది? ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏం చేస్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఈ డిక్లేర్ ఎందుకు చేసుకున్నాం మనము? వచ్చిన వాల్యూని హోల్డ్ చేయడానికి డిక్లేర్ చేసుకున్నాము. సో ఏజ్, డేట్ డిఫ్, సెల్. ఇయర్ కావాలంటే ఇయర్, డేస్ కావాలంటే డేస్. ఓకే, లెట్ మీ ఆల్టర్ దిస్. ఆల్టర్. ఐ విల్ కీప్ మంత్స్. మంత్. ఇప్పుడు ఏమైపోతుంది? ఇందాక 26 ఇయర్స్ ఇచ్చింది, ఈయన పుట్టి 308 నెలలు అయిపోయింది. మంత్స్ ఓకే,
If I alter again, if I keep day, it gives number of days. ఓకే, ఈ భూమి మీద ఒక అద్భుతం జరిగి 9,368 రోజులు జరిగింది. ఎస్, గాట్ ఇట్, క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. So we have a Yeah. table valued function. Simple. We still have some time so that we can complete that as well. So scalar valued functions clear kada? Yeah. Okay. So we will complete. We still have 10 minutes. So table valued function. Okay. ఇదంతా తీసేద్దాం. సో దిస్ ఇస్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. ఏం లేదు, పేరులోనే ఉంది. స్కేలార్ వాల్యూడ్ అంటే సింగిల్ వాల్యూ వస్తుంది. టేబుల్ వాల్యూడ్ అంటే ఇట్ విల్ రిటర్న్స్ ద టేబుల్. ఓకే, లెట్ us see how it will return. What is the tables we have? Okay, first we'll try to select star from some table. Bank account. Okay, ఏం లేవా? ఓకే, remove this customers employee constraints. We might have something in this. Okay, where first name is equal to ఏం పెడుతున్నా, గోపాల్ అని ఇస్తున్నా. ఓకే, సో దిస్ ఈస్ జనరల్ ఫిల్టర్ వి యూస్. అవునా? ది టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటే ఏముంది, we will just create a function that returns table. అంతకు మించి ఏం లేదు. Create function name what? Get first name or else get employee details. Okay, this is the దీనికి ఇన్పుట్ పారామీటర్ ఏంటి, ఫస్ట్ నేమ్ ఇస్తున్నాం మనం. ఓకే, or else you can go with employee ID, that is better. Employee so 1 2 3 4. Okay, fine, this is good. Where employee ID is equal to employee ID. ఓకేనా? ఎంప్లాయీ ఐడి ఏంటి, ఇంటీజర్, అంతే కదా? రైట్, ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి. ఓకే, ఏమి రిటర్న్ చేస్తుంది, రిటర్న్స్ వాట్, ద డేటా టైప్ ఇంటీజర్. అదే అతి తెలివి. ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ స్పెసిఫిక్ డేటా టైప్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రిటర్నింగ్ ద ఎంటైర్ టేబుల్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? సో Yes, రిటర్న్స్ sir. టేబుల్. Got it? As begin. Okay, and now let's see, one second. As return టేబుల్ కదా రిటర్న్ చేసేది, కాబట్టి రిటర్న్స్ టేబుల్ పెట్టినా నేను. ఓకే, సింపుల్. ఐ విల్ క్లోజ్ దిస్ అండ్ విల్ సీ నౌ. సింపుల్, ఏం లేదు. నేను ఇక్కడ ఏ ఎంప్లాయీ ఐడి ఇస్తే ఆ ఎంప్లాయీ ఐడి డీటెయిల్స్ మొత్తం రావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్. ఇందాక కార్తిక్ నువ్వు అడిగినా చూసినావా, ఇంట్ వార్క్యారు డేట్ శాలరీ sir. ఒకేసారి రావా అన్నావు. అలా ఒకేసారి అవును, sir. రావాలి అంటే ఇప్పుడు ఏంటి, ఎంప్లాయిడ్ ఈజ్ ఇంట్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వార్క్యార్, ఇది వార్క్యార్, ఇది బిగ్ ఇంట్, ఇది డేట్, ఇది డెసిమల్, ఇవన్నీ ఒకేసారి Okay. రావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. సో నౌ ఐ విల్ కాల్ select
దిస్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి ఫంక్షన్స్, వర్ ఇస్ ఫంక్షన్స్, ప్రోగ్రామబిలిటీ ఫంక్షన్స్. ఇందాకటి స్కేలార్ వాల్యూడ్ కాబట్టి దాంట్లో ఉన్నాయి, ఇవి టేబుల్ వాల్యూడ్ కాబట్టి దీంట్లో ఉంటుంది. ఐ వాంట్ టు గివ్ 5. ఓకే, కెనాట్ ఫైండ్. ఓకే, ఎంప్లాయిడీ అనేది 5 లేదా దాంట్లో, అసలు ఉంది కదా. ఏమంటుంది, కెనాట్ ఫైండ్ ఐదర్ కాలమ్ DBO. రైట్, లెట్ us see. వచ్చిందా? సి, ఇట్ ఈస్ రిటర్నింగ్ ద టేబుల్. సో సెలెక్ట్ స్టార్. ఇక్కడ సెలెక్ట్ ఓన్లీ ఫంక్షన్ అంటే ఎందుకు, ఫర్ సింగిల్ వాల్యూ కదా, బట్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ద ఎంటైర్ టేబుల్ కాబట్టి యూ హ్యావ్ టు కాల్ లైక్ ఎ టేబుల్. Star. గాట్ ఇట్? అర్థమైందా? Yeah. సో ఇట్ ఈస్ రిటర్నింగ్ ద ఎంటైర్ టేబుల్ కాబట్టి, సో వీ హ్యావ్ టు కాల్ లైక్ ఎ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫంక్షన్ అండ్ ద డేటా టైప్, సారీ ద ఇన్పుట్ పారామీటర్. మీరు ఇక్కడ ఏది ఇస్తే దానికి సంబంధించిన ఎంటైర్ డేటా మొత్తం వస్తుంది. ఇఫ్ యూ గివ్ 1, ఇట్ విల్ కమ్ 1. ఇఫ్ యూ గివ్ 9, ఇట్ విల్ గివ్ 9. సింపుల్, ఏం లేదు. మనం ఇక్కడ వాల్యూ ఇస్తే అది ఏం లేదు, అది ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో సింపుల్. ఫంక్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నాకు ఈ 9 అనేవాడిది కావాలంటే ప్రతిసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ వేర్ ఎంప్లాయిడ్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇన్నిసార్లు రాయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఐ కెన్ రీకాల్ దిస్ ఫంక్షన్ అండ్ జస్ట్ పాస్ ద ఇన్పుట్ వాల్యూ. అదే వెళ్తుంది, లోపల వర్క్ చేసుకొని వచ్చేస్తుంది. నీకు ఏది కావాలో అది త్రో చేస్తుంది బయటికి. సో దిస్ ఈస్ కాల్డ్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. టేబుల్ని రిటర్న్ చేస్తేనేమో దాన్ని టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. సింగిల్ వాల్యూని రిటర్న్ చేస్తే దాన్ని స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్ అంటారు. ఓకే, ఆ సింగిల్ వాల్యూ ఏదైనా కావచ్చు, ఇంటీజర్ వాల్యూ కావచ్చు, వార్క్యార్ వాల్యూ కావచ్చు, డేట్ టైం వాల్యూ కావచ్చు, డెసిమల్ వాల్యూ కావచ్చు, ఆర్ బులియన్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. సింగిల్ వాల్యూ వస్తే స్కేలార్ వాల్యూడ్ ఫంక్షన్, టేబుల్ రిటర్న్ అయితే టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్. గాట్ ఇట్? ఎనీ డౌట్స్ ఆన్ టేబుల్ వాల్యూడ్ ఫంక్షన్? మల్టిపుల్ ఐడీస్ చూడొచ్చా సార్ ఎంప్లాయీ ఐడి?